హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే ఈ సెట్ 2025 కి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ప్రిపేర్ అయ్యే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయన్నమాట. సో వీటి గురించి కొన్ని డీటెయిల్డ్ గా అన్ని కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు పాసిబిలిటీ ఉంటే ఇలాంటి ఒక బుక్ అయితే ఇలాంటి ఏదైనా ఒక చిన్న నార్మల్ పేపర్ లో నేను చెప్తున్న ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకుని అయితే ట్రై చేయండి. ఓకేనా? సో మోస్ట్ పాసిబుల్ మీకు చాలా చాలా యూటిలైజ్ అవుతాయి. లైక్ సిలబస్ కానీ, ప్యాటర్న్ కానీ, బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఎలాంటి యాప్స్ ఉన్నాయి అండ్ అలాగే ఎలాంటి ఏమైనా బుక్స్ ఉన్నాయా, అసలు 500 ర్యాంక్ అనేది పాసిబుల్ అయినా, ఇలాంటి థింగ్స్ అన్నింటి గురించి కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో మీరు ఆల్రెడీ బీటెక్ ఫైనల్ సారీ డిప్లొమా ఫైనల్ ఇయర్ లో ఉన్నారు కాబట్టి మీ ఫైనాన్షియల్ కండిషన్ ఏంటో మీకు తెలుసు. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు క్లియర్ గా ప్రిపేర్ అవడం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఇంకా బెటర్ టు లేట్, ఇంకా చేయకుండా సో మనం ప్యాటర్న్ లోకి వెళ్ళిపోదాం. సో ఇది ఈ సెట్ సంబంధించిన ప్యాటర్న్ అనమాట. సో టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. దట్ మీన్స్ 200 మార్క్స్ కి. అండ్ మ్యాథ్స్ సంబంధించింది అయితే 50 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్, కెమిస్ట్రీ 25 మార్క్స్ అండ్ కోర్ అండ్ బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఏవైతే అది 100 మార్క్స్ అనమాట. సో ఇంకొకటి క్లియర్ అండర్స్టాండింగ్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే మీరు 200 మార్క్స్ కి 200 అవసరం లేదు. మీరు జస్ట్ ఒక్క 100 to 110 మార్క్స్, ఏవైతే 100 to 110 మార్క్స్ ఉన్నాయో అవి మీరు తెచ్చుకుంటే ఈజీగా మీరు ఈ పర్టికులర్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, కోర్ సబ్జెక్ట్స్ కానీ, వీటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్డ్ గా సిలబస్ ప్లాన్ అనేది చేస్తాను. ప్రిపరేషన్ కూడా ప్లాన్ అనేది కూడా చేస్తాను అనమాట. ఓకేనా? సో నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను. అరౌండ్ 500 మెంబర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గైడ్ చేశాను అనమాట, దగ్గర కూర్చోబెట్టుకొని. సో నా టైం ని మొత్తాన్ని వాళ్ళకి ఇన్వెస్ట్ చేసి నీట్ గా మంచి ర్యాంక్స్ తెచ్చేలా చేశాను అనమాట. ఓకేనా? సో అలానే మీకు కూడా నీ హెల్ప్ అయితే చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఒకటే, మీరు మీ టైం ని ప్రాపర్ గా ఒక 1 అవర్ 2 అవర్స్ కూర్చొని ప్రిపేర్ అయితే మాత్రం ఈజీ అయిపోతుంది అనమాట. డెడ్ ఈజీ అయిపోతుంది. మీరు ఈజీగా 152 లైక్ 132 అలా అలా స్కోర్ చేసి ఉంటుంది అనమాట. ఓకేనా? సో అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. అండ్ మంచి ర్యాంక్ అండ్ మంచి కాలేజ్ రావాలంటే డెఫినెట్లీ ఇప్పటి నుండే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి. ఓకేనా? సో ఇది. అండ్ అలాగే కేటగిరీ వచ్చేటప్పటికి ఏంటి అంటే మీరు ఓబీసీ అండ్ జర్నల్ కేటగిరీ ఏదైతే ఉందో, క్యాస్ట్ కేటగిరీ, రిజర్వేషన్ కేటగిరీ, మీకు ఒక 50 మార్క్స్ అయితే సరిపోతుంది అనమాట. 200 మార్క్స్ లో పాస్ మార్క్స్ అనేవి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎస్టీ అయితే ఎలాంటి పాస్ మార్క్స్ లేవు. జస్ట్ మీరు ఏపీఆర్ ఎగ్జామ్స్ కి పర్టికులర్ ఎగ్జామ్ కి ఏపీఆర్ అయితే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్యాటర్న్. మీకు సిలబస్ ఏంటి అంటే నేను చెప్తాను కదా, సిలబస్ అనేది డీటెయిల్డ్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై చేయండి. డెఫినెట్లీ వాటికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా వస్తుంది అనమాట. ఓకేనా? సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ యాప్స్ వాటి గురించి చెప్తే, సో బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ లో మన ఛానల్ అయితే పక్కా ఉంటుంది. సో ఒకసారి మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఇవ్వాలనుకుంటే, సో ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కానీ, కాంప్లెక్స్ నెంబర్స్ కానీ, ఇంటిగ్రేషన్స్ కానీ, ఇవన్నీ షార్ట్ కట్ ట్రిక్స్ కానీ, తర్వాత మ్యాథ్స్ సంబంధించిన ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ కానీ, తర్వాత కెమిస్ట్రీ సంబంధించిన షార్ట్ కట్ ట్రిక్స్ కానీ, లేదంటే టెస్ట్ సిరీస్ కానీ, ఇలా అన్ని కూడా పెట్టడానికి అయితే నేను ట్రై చేసి ఉంటాను. అండ్ రీసెంట్ గా ఏంటి అంటే డిజిటల్ ట్రానిక్స్, ఓఎస్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఇలా ప్రతిది కూడా కోర్ సంబంధించిన కూడా పెడతాను. మెకానికల్ ఆడే పెట్టేస్తాను, సివిల్ ఆడే పెట్టేస్తాను. సో చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అవి కాకుండా ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటి గురించి చెప్పుకోవాలనుకుంటే, మన సాయి మీద ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, సాయి మీద ఇన్స్టిట్యూషన్ అండ్ అలాగే ఈసెట్ పోర్టల్, బిహెచ్డి టెక్ తెలుగు, నితిన్ కొల్లూరు అనేది. సో ఇలా కొన్ని కొన్ని స్పెసిఫిక్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఈసెట్ కి సంబంధించినవి. ఇవి పక్కగా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు ఎంతో కొంత వాళ్ళైతే హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తారు అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్. లైక్ నాట్ ఇన్ సెన్స్ ఆఫ్ ఏంటంటే ప్రిపరేషన్ కేటగిరీ కాకుండా మీకు ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వడానికి వీళ్ళు ట్రై చేస్తారు. ఓకేనా? అండ్ యాప్స్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఒక మంచి యాప్ అయితే ఉందన్నమాట. యాప్ పేరు ఏంటి అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యాప్ అనమాట. సో ఈ యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్ దొరికేస్తుంది. సో ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ యాప్స్. జస్ట్ ఈ యాప్ అనేది నాకు నా ప్రిపరేషన్ లో భాగంగా నాకు చాలా చాలా యూటిలైజ్ అయ్యింది. సో దాని పరంగానే నేను ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీన్ని యూస్ చేసుకొని నేను మాక్ టెస్ట్ లో ప్రిపేర్ చేయడం అయితే ట్రై చేసింది అనమాట. సో ఇవి చాలా చాలా యూటిలైజ్ అయ్యాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా పాసిబిలిటీ ఉంటే యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నాట్ ఓన్లీ దిస్, అండ్ మీకు ఒక దీని గురించి చెప్పాలి. సో శాన్ ఫౌండరీ అని ఒక దీని గురించి. సో ఇదేంటి అంటే శాన్ ఫౌండరీ, మీకు ఏదైతే సబ్జెక్ట్ కావాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ట్రానిక్స్ అయితే డిజిటల్ ట్రానిక్స్, లేదంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇలా మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ శాన్ ఫౌండరీ తర్వాత కొట్టడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఇలా మీకు ఒక లింక్ అయితే వస్తుంది అనమాట. లింక్ క్లిక్ చేస్తే ఎన్ నెంబర్ ఆఫ్ కోర్స్ సంబంధించిన బ్రాంచ్ సంబంధించిన బిట్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ప్రతి సబ్జెక్ట్ నుండి నాకు ఒక 10 మార్క్స్ నుండి అట్లా అరౌండ్ ఒక 5 మార్క్స్ వచ్చాయి అనమాట. నాట్ ఓన్లీ దిస్, ఇండియా బిక్స్ అనే ఒక ఇది కూడా ఉంది. శాన్ ఫౌండరీ అండ్ ఇండియా బిక్స్, ఈ రెండు ఛానల్స్ అనేవి నాకు చాలా చాలా యూటిలైజ్ అయ్యాయి. లైక్ ఈ యొక్క పేజెస్ అనేవి. సో చాలా వరకు యూటిలైజ్ చేసుకుంటే ట్రై చేయండి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూస్తూ ఉండండి. అండ్ పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ సంబంధించిన పర్టికులర్ టాపిక్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకోండి. ఇక్కడ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ లో డిజిటల్ ట్రానిక్స్ లో మాకు లాజిక్ ఫ్యామిలీస్ కానీ, తర్వాత
అథమెటిక్ సర్క్యూట్స్ గానీ, కాంబినేషన్ సర్క్యూట్స్ గానీ, అందులో సంబంధించిన మల్టీప్లెక్సర్స్‌లో మీకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఆ డౌట్స్‌ని సాల్వ్ చేసుకోవడానికి మీరు నార్మల్‌గా ఇందులోకెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా? సో, చాలా చాలా మంచి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. ఓకేనా? సో, అండ్ నాట్ ఓన్లీ దిస్ వన్ అండ్ అలాగే ఇండియా బిక్స్ కూడా చూసుకోవడానికైతే ట్రై చేయండి. చెప్పాను కదా! ఇండియా బిక్స్ అండ్ అది. అండ్ ఫైనల్‌గా ఏంటి అంటే ఒక బెస్ట్ బుక్స్ అని సజెస్ట్ చేయమన్నారు కాబట్టి, సో, నేనైతే ఎంపీసీ పరంగా మాత్రం మీరు ఎలాంటి బుక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ కోర్ పరంగా ఏంటి అంటే మీరు ఎన్ నంబర్ ఆఫ్ బిట్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉండాలి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లు అనేవి చూస్తూ ఉండాలి. సో, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. మీరు 100 మార్క్స్‌లో మీరు ఎంత లేదన్నా సరే ఒక 50 మార్క్స్ తెచ్చుకొని అండ్ ఎంపీసీలో 100 మార్క్స్‌లో ఎంత లేదన్నా ఒక 60 మార్క్స్ తెచ్చుకుంటే మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో, ఇంతకు మించి మరి మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా? సో, మీరు ఒక 100 నుండి 110 మార్క్స్ తెచ్చుకుంటే ఎంత లేదన్నా ఒక 500 వర్స్ట్ కేస్‌లో 500 బిలో ర్యాంక్‌గా వచ్చేస్తుంది. మీరు దాన్ని బట్టి నేనేమంటున్నానంటే ఇండికేటెడ్ ర్యాంక్ నాట్ బ్రాంచ్ ర్యాంక్. ఇండికేటెడ్ ర్యాంక్ అనేది 1000 బిలో వచ్చేస్తుంది కాబట్టి మీరు ఈజీగా ఎలాంటి కాలేజ్‌లో జాయిన్ అయిపోవచ్చనమాట. ఓకేనా? సో, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మంచి కాలేజ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఎంత లేదన్నా సరే ఒక 130-140 లేదంటే అలాంటి ర్యాంక్ తెచ్చుకుంటే సారీ అలాంటి స్కోర్ తెచ్చుకుంటే మార్క్స్ అనేవి ఈజీగా మనం ఒక 100లో ర్యాంక్ వస్తే మాత్రం డెఫినెట్‌లీ మీకు టాప్ 10, టాప్ 20 కాలేజ్‌లో వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? సో, బేస్డ్ ఆన్ యువర్ కేటగరీ. సో, అక్కడ కూడా రిజర్వేషన్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? సో, రిజర్వేషన్ అనేది అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏంటి అంటే మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే మాత్రం డెఫినెట్‌లీ ఇప్పుడంటే స్టార్ట్ చేయండి. నేను కొంతమంది స్టూడెంట్స్ అంతా ట్రైన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక 50 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం కింద నేను లింక్ అయితే ఇచ్చుంటాను. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో, ఒకటే నేను అందరి ఇన్‌స్టిట్యూట్స్ లాగా నేను నార్మల్‌గానే ఏదో కోర్స్ ఇచ్చేసి అంటే లైక్ మీరు ప్రిపేర్ అయిపోండి అని చెప్పను. కూర్చోబెట్టి మొత్తం చేయిస్తాననమాట. ఇన్ డీటెయిల్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే నేనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది చాలా చాలా హెక్టిక్ టాస్క్ బట్ అయినా సరే నేను చూజ్ చేసుకున్నానంటే మీకు అర్థం చేసుకోండి. నాకు దొరకని ఏదైతే ఆ ప్రిపరేషన్ ప్లాన్ ఏదైతే ఉందో అది మీకు ప్రొవైడ్ చేస్తూ నేను కూడా ఒక రకంగా హ్మ్. మంచి నాలెడ్జ్‌ని గెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. ఓకేనా? సో, ఇఫ్ ఇన్ కేస్ మన ఛానెల్ ఇంకా చూడకపోతే ఒకసారి చూడడానికైతే ట్రై చేయండి. మన ఈసెట్‌కి సంబంధించిన ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్స్ కూడా మన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాను. చాలా చాలా మంచి అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. షార్ట్ కట్ ట్రిక్స్ పరంగా గాని, ఎలా అయితే గెన్షా బిట్స్ పరంగా గాని ఎలాంటివైనా సరే మన ఛానెల్‌లో పోస్ట్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.